హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. రైల్వే గ్రూప్ డి క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ చూసే ముందు న్యూ ఇయర్ ఆఫర్ సందర్భంగా మన ఛానల్లో పీడిఎఫ్స్ అనేవి అయితే మనకి డిస్కౌంట్ ఆఫర్లో ఉండడం జరిగింది. హూయిస్కు అప్డేటెడ్ జనవరి మంత్ కానీ మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ రైల్వే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే 50 స్టాటిక్ జీకే టాపిక్స్ కేవలం 99 రూపీస్కే ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకునే ఫార్మేట్లోనే ఉంటుంది. సో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా పీడిఎఫ్ బై చేయాలంటే కనుక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ.com వెబ్సైట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరికైనా నీడ్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక రైల్వే గ్రూప్ డి నుండి వచ్చిన అప్డేట్ చూసినట్లయితే జనవరి 2వ తారీఖు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఆర్బీఈ నెంబర్ 1/2025. దీంట్లో మనకి క్వాలిఫికేషన్ రైల్వే గ్రూప్ డికి సంబంధించి క్వాలిఫికేషన్ లెవెల్ 1 7th సిపిసి ఏం చెప్తున్నారంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ద ఎన్సిబిటి. అంటే మీరు 10వ తరగతి పాస్ అయినా సరిపోతుంది, ఐటీఐ పాస్ అయినా సరిపోతుంది, లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది, లేదా ఎన్సిబిటికి సంబంధించి మీరు ఎన్ఏసి సర్టిఫికెట్ అనేది కలిగి ఉన్నా సరిపోతుంది. ఇక్కడ ప్లస్ కాదు, అండ్ కాదు, ఆర్ ఇచ్చారు. అంటే ఏదో ఒకటి ఇందులో ఉంటే సరిపోతుంది. జనరల్గా గ్రూప్ డికి క్వాలిఫికేషన్ ఇలాగే ఉంటుంది. కాకపోతే మధ్యలో మనకు ఒక న్యూస్ వచ్చింది, ఖచ్చితంగా ఐటీఐ ఉండాలి, 10th ప్లస్ ఐటీఐ వాళ్ళకి రైల్వే గ్రూప్ డి ఎక్కువ పోస్టులు అయితే ఉండబోతున్నట్లుగా మనకి న్యూస్ అయితే మిడిల్లో రావడం అయితే జరిగింది. కానీ ఈసారి దానికి అలా కాకుండా మోస్ట్లీ 10th క్లాస్తో కూడా పోస్టులు అనేవి ఉండే విధంగానే ఇక్కడ నోటీస్ అయితే ఉంది. బట్ 100% కన్ఫర్మేషన్ మనకి అఫీషియల్గా అంటే కొన్ని పోస్టులు ఇస్తారా మొత్తం అన్ని పోస్టులు ఇస్తారా అనే కన్ఫర్మేషన్ అనేది మాత్రం మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైనప్పుడు వస్తుంది. టోటల్గా పోస్టులు అయితే 32,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనకి దానికి సంబంధించి షార్ట్ నోటీస్ కూడా రావడం జరిగింది. జనవరి 23వ తారీఖు నుండి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. జనవరి 23 నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 22వ తారీఖు అయితే చివరి తేదీ మనకి. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ రైల్వే అంటే 2019లో ఆర్ఆర్సీ రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 నోటిఫికేషన్. దీంట్లో క్లియర్గా ఇచ్చాడు, మీరు చూడండి. 10th పాస్ ఆర్ ఐటీఐ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద ఎన్సిబిటి ఆర్ ఎస్సిబిటి. ఐటీఐ అనేది ఎస్సిబిటి ఎన్సిబిటి నుండి కానీ చేసి ఉండాలి, లేదా 10th పాస్ అయి ఉండాలి, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా ఎన్సిబిటి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ద ఎన్సిబిటి. సో మీరు 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ అనేది ఎన్సిబిటి ఎస్సిబిటి నుండి చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ 10th కి సంబంధించి ఈక్వల్గా ఉన్నా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎన్సిబిటి నుండి నాక్ సర్టిఫికేట్ కలిగి ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి లాస్ట్ టైమే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన అప్డేట్లో కూడా సేమ్ ఇదే విధంగా క్వాలిఫికేషన్ ఉండబోతున్నట్లుగా చెప్తున్నారు. జనవరి 23 అఫీషియల్గా మనకి వచ్చిన తర్వాత మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. యాక్చువల్గా 18 to 33 ఇయర్స్ 18 నుండి 33 సంవత్సరాల లోపు ఏజ్ లిమిట్ ఉండాలి. కాకపోతే కోవిడ్ రిలాక్సేషన్ అనేది యాడ్ చేసి ఈసారి 18 నుండి 36 సంవత్సరాలు ఏజ్ అయితే ఇస్తున్నారో 36 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా అన్రిజర్వ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అదనంగా 36కి ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. ఇది మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్ అనేది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 10th ఉన్నట్లయితే చాలా మందికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ మీకు 100% కన్ఫర్మేషన్ అనేది జనవరి 23వ తారీఖున నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే మీకు వస్తుంది. అప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.